వరద గోదావరమ్మ పోతెత్తడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగుని వాణిలంక గ్రామానికి వరద ముప్పు పొంచి ఉంది. ఆదివారం సాయంత్రం ఆ గ్రామం చుట్టూ వరద నీరు చేరింది. అనేక పల్లపు ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంటలు ముంపు గురయ్యాయి. అయితే ఈ వరద నీరు మరింత పెరిగి ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో వరద నీటి ఉధృతం తగ్గుముఖం పడుతూ ఉండడంతో ప్రస్తుతానికి ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తలతో భాగంగా పూర్తి గోదావరి నది మధ్యలో ఉండే ఆ బడుగుల గ్రామానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రమాద హెచ్చరికల అధికారుల సూచనల ప్రకారం ఇక్కడ పునరావాస ఏర్పాట్లు చేపడుతున్నామని ఆలమూరు తహసీల్దారు డివిఎస్ అనిల్ కుమార్ తెలిపారు. ఇక ఆదివారం ఆయన గ్రామంలోని ముంపు ప్రాంతాలు పరిశీలించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గంలో ఆలమూరు మండలం బడుగువాళ్ళంక గ్రామంలో ఉన్నాము. మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి పూట కూడా కనుక్కుని అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి కనుక్కుంటున్నారు. అదేవిధంగా మన రెవెన్యూ డివిజన్ అధికారి వారు కొత్తపేట వారు కలెక్టర్ వారి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మన బడుగువాళ్ళంక పరిస్థితిని ఈ క్షణంలో చూసినట్లయితే ఇప్పుడు ఇంకా మన కాజ్వే మీదకి లైట్గా వాటర్ వస్తుంది. మరి ఇది ఎటువంటి ఉపద్రవాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం మన కాజ్వేకి రెండు వైపులా కూడా బ్యారికేడ్స్ అన్ని కట్టేసి ఎర్ర క్లాత్లు అన్ని కట్టి ఉంచాము. అదేవిధంగా మన బడుగువాళ్ళంక ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకుండా 6 నావల్ని తీసుకొచ్చి రెడీగా ఉంచాము. అయితే ఇక్కడ నావలు పెట్టే పరిస్థితి రావాలంటే ఇంకా 4 అడుగులు మేర నీరు వస్తే కానీ గోదావరం వస్తే కానీ ఈ పడవలు ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. అయితే పడవలు కానీ 6 పడవలు కానీ మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు పంపిన 50 లైఫ్ జాకెట్స్ కానీ మొత్తం అంతా కూడా మన పంచాయతీ ఆఫీసులో పెట్టడం అయింది. మరి మన గ్రామ పెద్దలకు కానీ మన గ్రామ ప్రజలకు కానీ తెలియజేసేది ఏంటంటే కాస్త అప్రమత్తంగా ఉండి బాబు మీరంతా పిల్లలు మీరు ఇళ్ళకి వెళ్ళిపోవాలమ్మా. మరి ప్రజలు కూడా సహకరించి ఈ యొక్క గోదావరి ఉధృతి తగ్గే వరకు మనకి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. పునరావాసాలు ఎక్కువ వస్తాయి. ఇది కనుక మనకి ఇంకా 3వ ప్రమాద హెచ్చరిక దాటి మనకి ఇంకా ప్రమాద హెచ్చరిక ఉందా లేదా అని ఫ్లడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియపరుస్తారు. అప్పుడు మనకి అవసరమైతే పునరావాస కేంద్రాన్ని కూడా కృష్ణదేవరాయ కళ్యాణ మండపం చెముళ్ళంకలో రెడీ చేయడం అయింది. మరి అదేవిధంగా మన ఇంటింటికి కూడా మరి ప్రభుత్వం సరుకులు ఇస్తుంది. మిగతా గ్రామ మండలాల్లో జిల్లాల్లో చూసినట్లయితే అదేవిధంగా మనకు కూడా అటువంటి పరిస్థితి వచ్చి ఇంకా 4 అడుగులు పెరిగి పడవలు తిరిగే పరిస్థితి వచ్చి బొడుగువాళ్ళంక హ్యాబిటేషన్ కట్ అయితే మాత్రం అన్ని సౌకర్యాలు కూడా తయారు చేయడానికి రెడీగా ఉన్నాం. రెవెన్యూ సిబ్బంది మరి ఇతర శాఖలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు లంకలో 1110 కుటుంబాలు ఉంటాయండి. 3600 మంది ప్రజలు ఉంటారు ఇక్కడ. మరి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులు కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ అన్ని రెడీ చేశాము. ఒకవేళ ఈ కాజ్వే కట్ అయ్యి బడుగువాళ్ళంక ఐలాండ్ అయిపోయి ఇబ్బందులు వస్తే అవన్నీ కూడా అన్ని శాఖల నుంచి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము.